హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందనమాట. బగారా రైస్ కాంబినేషన్‌కి చపాతీ, పుల్కా గానీ, వైట్ రైస్‌లోకి కూడా చాలా బాగుంటుందనమాట. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసేయండి. చాలా సింపుల్ కూడా ప్రాసెస్ కూడా. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తో అయితే చేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా అయితే ఈ వంకాయ మసాలా కర్రీ చేయడానికి మనం గుత్తి వంకాయలు అయితే తీసేసుకోవాలండి. బ్లాక్ కలర్‌లో ఉన్నా పర్లేదు. మనకి తెల్ల వంకాయలు ఉంటాయి కదా! అవైనా పర్లేదనమాట. ఇంకా వాటినన్నిటిని ఇలాగ నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలనమాట. ఇంకా మనకి ఇక్కడ మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాననమాట. వీటినన్నిటిని కూడా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటైతే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసాను. ప్యాన్ కూడా పెట్టేసానండి. ముందుగా అయితే పల్లీలని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా! అందుకనేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము 4 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఎండుమిర్చి తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క కూడా వేసేసుకోవాలి. మన కర్రీ క్వాంటిటీని బట్టి అయితే ఇవన్నీ కూడా తీసుకోవాలండి. ఇంత క్వాంటిటీ అని ఏమి లేదు. మనం తీసుకున్న గుత్తి వంకాయల క్వాంటిటీని బట్టి ఇంక ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులోకి లవంగాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, అలాగే కొన్ని మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసేసుకోవాలండి. ఎక్కడ మాడగొట్టకూడదనమాట. మాడిపోతే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కర్రీ మొత్తం చేదొస్తుందనమాట. అలానే ఇందులోకి జీడిపప్పు పలుకులు కొన్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలండి. నువ్వులు లేకపోతే స్కిప్ చేసేయండి. వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసేసాననమాట. ఇలాగ అంతా కూడా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కకైతే పెట్టేస్తున్నాను. సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ చల్లారటానికి కొంచెం టైం పడుతుంది కదా! అందుకనేసి ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న గుత్తి వంకాయలన్నిటిని కూడా ఈ ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకోవాలనమాట. ఇంకా ఆ మసాలా మొత్తం చల్లగా అయిపోయి మనం మిక్సీ పట్టేలోపు ఈ వంకాయలు కూడా రెడీ అయిపోయి ఉంటాయన్నమాట. ఇంక ఇలాగా అన్ని వంకాయలు కూడా వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుందాము. ఈ వంకాయ కర్రీకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా ఇలాగ వంకాయలన్నీ మగ్గిపోతూ ఉంటాయి. అంతలోపు మనము ముందుగానే ఫ్రై చేసేసుకున్న మసాలా ఐటమ్స్ అన్నిటిని కూడా మనం మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకుందాము. ఇలాగ మిక్సీకి వేసేసుకొని ముందుగా అయితే బరకగా ఒకసారి పౌడర్‌లాగా అయితే పట్టేసుకోవాలనమాట. ఇంకా ఇవి ఒకసారి బరకగా పట్టేసిన తర్వాత అందులోకి కొన్ని మాత్రం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇవి మిక్సీ పట్టే ముందు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలాగ బరకగా గ్రైండ్ అయిపోయింది కదండీ! ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. వాటర్ ఏసేసుకొని పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలాగ మెత్తగా పేస్ట్ అయితే అయిపోవాలండి. ఇలాగ మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అంతలోపైతే మనం ముందుగానే ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా! మధ్య మధ్యలో అయితే ఈ వంకాయలన్నిటిని కూడా కలుపుతూ ఉండండి. లేదంటే మాడిపోతాయన్నమాట. ఇవైతే చక్కగా రెడీ అయిపోయి ఇలాగ మెత్తగా అయిపోతే సరిపోతుందనమాట. మళ్ళీ మనము మసాలాలో వేసి ఉడికిచ్చేస్తాం కదా! ఇంక వీటిని తీసి పక్కకైతే పెట్టేసాననమాట. ఇంకా అదే ఆయిల్‌లో అయితే కొంచెము బిర్యానీ మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి కొంచెం షాజీరా, యాలుకలు అవి అయితే వేసేసాననమాట. ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ముందుగా ఆ మసాలా ఐటమ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గిచ్చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలనమాట. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మనము గ్రైండ్ చేసేసుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఉడికిచ్చేయాలండి. ఇంకా ఈ స్టేజ్‌లోనే మనము ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలి అనిపిస్తే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేశాను కాబట్టి నేనైతే ఇందులోకి మసాలా ఏమీ యూజ్ చేయలేదనమాట. ఇలాగ అన్నీ కూడా స్పైసెస్ యాడ్ చేసేసుకొని ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఇలాగ ఉడికిచ్చేసుకోవాలి. ఇలాగ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్న వంకాయలని కూడా ఈ మసాలాలోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉడికిచ్చేయాలండి. అలాగైతేనే ఈ వంకాయల్లోకి ఆ మసాలా అంతా పోయి సూపర్ టేస్టీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇంక ఇవన్నీ కలిసిపోయేలాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము. ఇంకా ఇలాగా మూత పెట్టి తీసిన తర్వాత అయితే మంచిగా మగ్గిపోయింది చూసారు కదా! ఇంకా ఈ స్టేజ్‌లో అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఒకసారి అంతా కలిసిపోయేలాగా
కలిపేసిన తర్వాత వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ కర్రీ అయితే ఏ కాంబినేషన్‌కి అయితే చాలా బావుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ బగారా రైస్‌లోకి చాలా అంటే చాలా బావుంటుందండి. ఇంకా చూస్తున్నారు కదా టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్.